2014లో 'న్యూయార్క్ టైమ్స్' అనే పెద్ద జర్నల్ వాళ్ళు పబ్లిష్ చేసిందేంటంటే, కెనేడియన్ మిడిల్ క్లాస్ ఈజ్ ఎఫ్లూయెంట్ దాన్ అమెరికన్ మిడిల్ క్లాస్ అని. అంటే కెనడా మిడిల్ క్లాస్ ఈజ్ రిచర్ దాన్ అమెరికన్ మిడిల్ క్లాస్ అని. అంటే వీళ్ళకి ఎఫోర్డబిలిటీ, హౌసింగ్ గానీ, గ్రోసరీస్ గానీ, ఏవైనా సరే ఎఫోర్డబిలిటీ చాలా ఎక్కువుండేదంట 2014లో వెన్ కంపేర్డ్ టు యూఎస్. కానీ అది 2024కి ఎలా అయిపోయిందంటే, అమెరికాలో ఖర్చులతో పాటుగా సాలరీస్ కూడా పెరుగుతా వచ్చాయి. కానీ కెనడాలో సాలరీస్ ఇంచుమించుగా అలాగే ఉండిపోయి, ఖర్చులు ఆల్మోస్ట్ డబుల్, ట్రిపుల్ అయిపోయినాయనమాట. అంటే నో వన్ కెన్ అఫోర్డ్ హౌసింగ్, గ్రోసరీస్ గానీ ఒకప్పుడు $30 పెట్టుకుంటే వచ్చే బ్యాగు ఇప్పుడు $150 పెట్టినా రావట్లేదు. అంత చేంజెస్ ఎలా వచ్చినియి? అసలు ఎందుకు ఈ కెనడాకి అసలు ఏమైంది అనేది కొంచెం పార్ట్ బై పార్ట్ చెప్తాను. కొన్ని అతీత శక్తుల్లాంటివి ఉన్నాయి అక్కడ. దుష్ట శక్తులు అంటారు కదా! అట్లాంటివి కెనడాని పట్టి పీడించుకు తినేస్తున్నారనమాట. వాళ్ళని ముందు వీళ్ళు పంపించగలిగితే మాత్రం కెనడా మళ్ళీ ఈళ్ళకున్నన్ని రిసోర్సెస్ ఎవ్వరికీ లేవు. వీళ్ళకి చాలా వాటర్ సోర్స్ ఉంది. నేచురల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇప్పటివరకు వాడలేదు. వీళ్ళకి చాలా ఆయిల్ కూడా ఉంది కొన్ని ప్రావిన్సెస్‌లో. సో, వీళ్ళు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే కెనడా విల్ బీ ఎ సూపర్ పవర్. బట్ ఏంటంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఏదో అంటారు కదా! అట్లా అన్నీ ఉన్నా సరే దీన్ని ప్రాపర్‌గా ఎలా వాడుకోవాలో ఏంటి అంటే రిలే ఎక్కువైపోద్ది చూడండి ఎలా అంటే ఏమంటారు ఇల్లరికం అల్లుడిలాగా అయిపోయింది కెనడా పరిస్థితి. ఏంటి అమెరికా మీద చాలా వరకు రిలే అయిపోతూ వచ్చారు. సో, మామగారు ఒకసారి తిండి పెట్టడం మానేసి అల్లుడి పరిస్థితి ఏంటి? అడుగు తినడమే. సో, అలాగే అయిపోయింది ఇప్పుడు. ఒక్కసారి యూఎస్ అన్నీ కంట్రోల్ చేస్తా, టారిఫ్‌లు అన్నేసరికి వీళ్ళు ఎలా నిలబడాలి సెల్ఫ్ రిలయంట్ అని పిచ్చెక్కిపోతున్నారు. ఒక రకంగా నిలబడింది బానే. ఇప్పటి వరకు కొంచెం ఫైట్ చేస్తున్నారు బానే. చూడాలి మరి. ఇప్పటి నుంచి ప్రోగ్రెస్ ఎలా ఉంటదని. బట్ నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. అతీత శక్తులు ఏంటా అని. ఓకేనా?